గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు సోమవారం బిజాపూర్ సంత కాబట్టి అయితే మనమైతే సరుకంతా వేసుకుని అయితే మార్కెట్కి అయితే వచ్చామన్న. ఇవాళ కూడా ఒక స్టాండ్ అయితే తీసుకోవడం అయితే జరిగిందన్న. ఇక దాని మీద అయితే మొత్తం అయితే దోసకాయ అయితే పోసానన్న. బస్తా కోసేటప్పుడు నా పానం అయితే దస్సం అన్నదన్న. ఇక దోసకాయ మొత్తం బుడం దోసకాయ అయితే ఉందన్న. ఊళ్ళో దొరుకుతుంది కదన్న చిన్న చిన్న దోసకాయ అయితే మొత్తం కూడా అలానే ఉందన్న. ఎక్కడో ఒక్కనైతే పెద్ద పెద్ద దోసకాయలు అయితే కనిపిస్తున్నాయన్న. 80% అయితే చిన్న చిన్న దోసకాయ అయితే ఉందని. ఇదంతా ఎలా అమ్మాలన్నా ఏమో కొద్దిగా అయితే మనకైతే టెన్షన్ అయితే ఉందా. ఆ టెన్షన్ తోడకైతే దొండకాయ కూడా దెబ్బ అయితే వేసిందన్న. దొండకాయ అంతా కూడా మనకి ఈరోజు అయితే మొత్తం అయితే పుచ్చు అయితే వచ్చిందన్న. అదంతా నిదానంగా రెల్లుకుంటా కానీ మనకైతే కాయ అయితే కనపడుతుందన్న. ఇక అలానైతే మనకి ఈరోజు అయితే కష్టం ఉందని అయితే మొత్తం అయితే 40 రూపాయలకైతే బోర్డు అయితే చేసి పెట్టామన్నా. అలా పెట్టడం వల్ల అయితే పర్లేదు అనిపించింది అన్న. రష్ అయితే కొద్దిగా ఇప్పుడైతే స్టార్ట్ అయిందన్న మార్కెట్ అయితే. ఇక బెండకాయ అయితే క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే వచ్చిందన్న. లాస్ట్ వారం అయితే వంకలు తిరిగి ఉంది కదన్న. ఈ వారం అయితే చిన్నగా ఉండగానే అయితే లేతగా ఉంది, సాపుగా అయితే ఉంది కాయ. దానివల్ల అయితే మనకైతే కొద్దిగా అయితే టెన్షన్ అయితే ఏం లేదన్న. టమాటా అయితే స్టార్టింగ్ నుంచో మనం అయితే 32 కేజీలు పెట్టడం వల్ల అయితే 5 కూడా అయితే ఏమైతే భయం అయితే లేదని. కాకపోతే మనకైతే ఈ దొండకాయ ఒకటి దోసకాయ ఒకటి ఈ వారం అయితే దెబ్బ అయితే పడేటట్టు అయితే కనిపించిందన్న. ఇక మిర్చి అయితే మనం అయితే అర్ధ కిలో 20 రూపాయలు, కేజీ అయితే 40 రూపాయలకి వేస్తున్నామన్నా. మనం ముందుకు కొద్ది ముందుకైతే పావు కిలో 20 రూపాయలతో అమ్ముతురు అంటన్నా. మనమైతే అలా అయితే ఏమమ్మడం అయితే మనకైతే రీజనబుల్ అయితే దొరికింది కాబట్టి అయితే మనమైతే ఒక 4 రూపాయలు చూసుకొని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్న. టైం అయితే ఇప్పుడైతే 6:30 అయితే అవుతుందన్న. రష్ అయితే కొద్దిగా పర్లేదు అనిపించింది. చాలా అంటే చాలా రష్ కాకుండా మామూలుగా అయితే బిజినెస్ అయితే రన్ అవుతుందన్న. ఈ రోజు అయితే ఎట్లయినా కానీ దొండకాయ ఒకటి దోసకాయ ఒకటి ఎంతవరకు అయితే అంతవరకు అయితే అమ్ముదామని అయితే అనుకుంటున్నాం. అయితే లాస్ట్ వరకు అయితే చూద్దాం ఎంత పోయింది ఎంత అనేది అయితే. ఇక ఇప్పుడు టైం అయితే ఇప్పుడైతే 7:30 అయితే అవుతుందన్న. రష్ అయితే మామూలుగా అయితే లేదన్న. చూస్తారు కదన్న అక్క వాళ్ళు అయితే మామూలుగా కూడా లేరు. మనకైతే సరుకు అయితే చాలా మంది అయితే తీసుకుంటారు. అక్క వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూడా అక్క వాళ్ళని నిలబడి మరి అయితే సరుకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్న. మనమైతే క్వాలిటీ మెయింటైన్ చేసిన నేను ఈరోజు దానికైతే దాని దగ్గర రేట్ అయితే కూడా పెట్టాం కాబట్టి కేజీ 40 రూపాయలు అయితే అందరైతే అక్క వాళ్ళైతే అర్ధ కిలో 20 రూపాయలకి అయితే తమ్మి ఎక్కువ అంటావా అని అయితే అడిగారు. లేదక్క 20 రూపాయలకే నేనైతే ఇస్తానని చెప్పడం వల్ల అయితే అన్ని 5 రకాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. 20 రూపాయలు అయితే అర్ధ కిలో అయితే జోక్కనైతే మన చేతికైతే 100 రూపాయలు ఇచ్చైతే వెళ్ళిపోతారు అక్క వాళ్ళు అయితే. అదే బయట వేరే కాడ అయితే అర్ధ కిలో 30 రూపాయలు, కేజీ అయితే 50 రూపాయలు చొప్పున అమ్ముతారు. మనమైతే ఈరోజు 40 రూపాయలు పెట్టామన్నా. అందువల్ల అయితే అక్క వాళ్ళు అయితే మనకు చాలా మంది అయితే పబ్లిక్ అయితే ఉంది. ఈరోజు అయితే అక్క వాళ్ళు అయితే అంటున్నారు ఏంది తమ్మి నీ కాడ ఈ రష్ చాలా ఉందిగా తమ్మి ఈరోజు ఈ వ్యాపారం బాగానే జరుగుతుంటారు. లేదక్క నేనైతే 40 రూపాయలు పెట్టినాక లాభం రాకపోయినా కానీ నాకు దానంతా దానికే వస్తుందక్క. ఇక మనం అయితే ఎక్కువ అయితే సరుకు అయితే తీసుకొస్తాం కాబట్టి అయితే రీజనబుల్ రేట్లు అయితే పడతాయని అయితే అక్క వాళ్ళైతే చెప్పడం వల్ల అవునా తమ్మి నెక్స్ట్ వారం నుంచి అయితే నీ కాడికే వస్తుందని అయితే మనకైతే కొత్త వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందన్న. ఇక మొత్తానికైతే టమాటా అయితే ఉన్న 2 బాక్సులు అమ్మంగా అయితే మళ్ళీ ఒక బాక్స్ అయితే మీదంగా అయితే పోసానన్న. పోసిన తర్వాత కూడా అదైతే అక్క వాళ్ళైతే ఈరోజు అయితే 32 అంటారుకే ప్రతి ఒక్కరైతే 2 కేజీలు అయితే తీసుకోవడం అయితే పోతుందన్న. రష్ ఇప్పుడు కూడా చూస్తారు కదా ఎంత రష్ అయితే ఉందో మనకాడ. టైం అయితే ఇప్పుడైతే 8 అయితే అవుతుందన్న. అయినా కూడా మనకాడైతే చాలా రష్ అయితే వస్తుంది. ఇక చాలామందికి బిజినెస్ తోడైందంటే ఎక్కువ జనాలు ఎక్కడ ఉంటారన్నా అక్కడి జనాలు అయితే బేరాలు అయితే అక్కడ బాగా జరుగుతాయన్న. అందువల్ల అయితే మనకైతే వ్యాపారం అయితే పర్లేదు అనిపించిందన్న ఈరోజు అయితే. కానీ ఈ దోసకాయ అయితే ఎన్ని కేజీలు జోకినా కానీ అయితే ఇంకా అయితే దోసకాయ అయితే ఇంకా మిగిలే ఉందన్న. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతున్నా కానీ అయితే ఇంకా దోసకాయ అయితే అలానే ఉందన్న. ఈ దోసకాయ అసలు తరగడం లేదు. ఎవ్వరు వచ్చినా కానీ కేజీలు జోకుతున్నా కానీ అస్సలు కూడా ఏమాత్రం కూడా దోసకాయ అయితే తరగడం లేదు. ఇక దొండకాయ అయితే నిన్నైతే అయిపోద్ది అనుకున్నాను లాస్ట్ వరకు అయితే. కానీ అయితే కొద్దిగా అయితే మిగిలిపోయేది. దానికి తోడుగా ఈ బెండకాయ కూడా కొద్దిగా అయితే మిగిలిందన్న. మొత్తం అయితే సరుకు అయితే ఈరోజు అయితే పర్లేదు అనిపించిందన్న. సరుకు అయితే మనం అయితే దాదాపు అయితే పెట్టుబడి పైసలు అయితే ఎల్లదీయడం అయితే జరిగిందన్న. ఇప్పటి వరకు అయితే టైం అయితే ఇప్పుడైతే 9 అయితే అవుతుందన్న. 9 గంటల లోపే మనం అయితే పెట్టుబడి పైసలు అయితే మొత్తం అయితే తీయడం అయితే జరిగిందన్న. టమాటా అయితే లాస్ట్ వరకు అయితే ఇక ఇలా అయితే మిగిలిపోయిందన్న. ఈ లాస్ట్ వరకు అయితే 10 రూపాయల కేజీ అయితే ఈ అన్న వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగిందన్న. ఈ అన్న వాళ్ళైతే కొద్దిగా అయితే 3 కేజీలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మిగిలిన అయితే ఆలుగడ్డ అయితే 30 రూపాయలకి ఇచ్చేసామన్నా. ఎందుకంటే అది మనం తీసుకొచ్చే చాలా రోజులు అవుతుంది కాబట్టి అయితే ఇక మొత్తానికైతే 30 రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్న. ఇక దోసకాయ అయితే ఇక రేట్ అయితే డౌన్ చేద్దాం అనుకున్నా కానీ అక్కడికి జనాలు అయితే 9:30 లోపు అయితే వెళ్ళిపోయారని. ఇక వెళ్ళిపోవడం అయితే నీట్గా అయితే
ఇక జనాలు రావట్లేదని అయితే బెండకాయ అయితే నేనైతే మొత్తం అయితే సర్దుకున్నాడు. బెండకాయ అయితే ఒక 2 ట్రైలు అయితే మిగిలిందన్న. ఇక మిర్చి అయితే ఒక బాక్స్ అయితే మిగిలింది. ఇక ఈ దోసకాయ కోసం వస్తే మాత్రం ఇక బస్తన్నరకు ఎక్కువనైతే మిగిలిందన్న. మనమైతే ఒక అరబస్త అయితే అమ్మేమన్నా. టైం అయితే ఇప్పుడైతే 10:30 అయితే అవుతుందన్న. మొత్తం చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఒక్క జనాలు కూడా అయితే లేరన్న. అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. ఇక మొత్తానికి అయితే ఈ రోజు అయితే సరుకు మొత్తం కూడా కుంట్లూరు రోడ్ అయితే సరుకు అయితే అమ్మేసానన్న. అమ్మేసిన తర్వాత అయితే మొత్తం మనకైతే ఆటో ఈఎంఐ అయితేంది, సిపాయి అయితేంది, డీజిల్ అయితేంది, మన పెట్టుబడి సరికి అయితే మొత్తం అయితే 4,800 రూపాయలు అయితే పెట్టుబడి అయితే వచ్చిందన్న. అదైతే క్యాష్ అయితే మనకైతే ఆన్లైన్లో అయితే ఏంది మొత్తం కలిపి అయితే 6,610 రూపాయలు అయితే మనకైతే వచ్చిందన్న అమౌంట్ అయితే. అందులో మనం పెట్టుబడి పైసలు అయితే తీసేస్తే 1,810 రూపాయలు అయితే లాభం అయితే రావడం అయితే జరిగిందని. చాలా అంటే చాలా లాభం అయితే వచ్చిందన్న ఈరోజు అయితే మనకు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అన్న.